ఛందఃశాఖా శిఖాన్వితే ద్విజవరైః సంసేవితే శాశ్వతే సౌఖ్యాపాదిని భేదభేదిని సుధాసారైః ఫలేద్దీపితే చేతః పక్షిశిఖామనే త్యజా వృధా సంచారమన్యేరలం నిత్యం శంకరపాదపద్మయుగళీ నీడే విహారం కురు. తాత్పర్యము: పక్షిరాజైన చిలుక మంచి పెద్ద చెట్టు కొమ్మ మీద గూడు కట్టుకొని అందులో సుఖంగా కాలం గడుపుతూ ఉంటుంది. నా మనస్సునే ఓ పక్షిరాజమా, నువ్వు కూడా వేదములనే చెట్ల యొక్క కొమ్మల చివర భాగములనే ఉపనిషత్తులలో ఉన్నది నిత్యమైనది, శాశ్వతమైనది, కదలిక లేనిది, ప్రకాశవంతమైనది, అమృత రూపమైన ఫలితాలను ఇచ్చేటటువంటిది, సంసార దుఃఖమనే ఆకలిని పోగొట్టేది, అసంఖ్యాకులైన ద్విజులందరి చేత ఆశ్రయింపబడేది అయిన